ఈ సందర్భంగా బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహన్ రంగ విశేష కృషి చేశారని అన్నారు. కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వంగవీటి అభిమానులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు రంగనాడును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేవలం కాపు సామాజిక వర్గాన్నే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలను, మైనారిటీలను కలుపుకుంటూ రంగనాడును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 26న బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం ఎదురుగా జరగనున్న బహిరంగ సభకు రంగా కుటుంబీకులు, పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని చెప్పారు. రంగానాడు రాజకీయ వేదిక కాదని స్పష్టం చేశారు. బహిరంగ సభలో తమ ఎజెండాను ప్రకటిస్తామని తెలిపారు. బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచి జరగడం జరుగుతుంది. మీరు మొన్న ఈ మధ్య రీసెంట్గా చూసే ఉంటారు. డిసెంబర్ 3వ తారీఖున ఎవరైతే రంగా గారు వారసులు అంటే వంగవీటి వారసులు ఉన్నారో శంతన్ కుమార్ గారు కానీ, ఆశా గారు కానీ ఆ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మాకు ఈ కార్యక్రమానికి 2 రాష్ట్రాల నుంచి కాదు, యావత్ 2 రాష్ట్రాల నుంచే కాదు, ప్రపంచ దేశాల నలుమూలలో రంగా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు అన్న రంగానాడికి మేము మా మద్దతు కంప్లీట్గా మీకు ఉంటుంది, ఆ సభకు మేము అందరూ విచ్చేస్తామని జరుగుతుంది. అదేవిధంగా 26న డిసెంబర్ 26న రంగా నాడు వేదికకి మీరు ఊహించని అనుకోని అతిథులు రాబోతున్నారు. మీ దయచేసి మీ ప్రెస్ ద్వారా కానీ మాకు ఈ కార్యక్రమానికి ఎప్పుడు మాకు ఈ రంగా రాధా రాయల్ అసోసియేషన్ ఎప్పుడు మేము చేసినా సరే కంప్లీట్ మీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరి చల్లని దీవెనతోటి రంగానాడు అనేది మళ్ళీ ఒక చరిత్రగా అవబోతుందని చెప్పి మీకు మీ ద్వారా చెప్తున్నది అంతా మీ చేతుల్లోనే ఉంది. 1988లో కాపునాడు అని చెప్పేసి ఆ రోజుల్లో రంగా గారు జైల్లో ఉంటే పెద్దలందరూ కలిసి మీరా వెంకటరావు గారు కానీ, ముదరగడ పద్మనాభం గారు కానీ రంగా గారి దగ్గరికి వెళ్ళి రంగా గారికి మద్దతుగా అన్న నువ్వు లోపల ఉన్నావు, నీకు మద్దతుగా ప్రజలందరూ సభ కోరుకుంటున్నారు అనడం జరిగింది. ఆ రోజు ఏంటంటే రంగా గారిని రంగానాడు అని సభ పెడదామంటే ఆయన నాకు వద్దు, నా పేరు వద్దు, వేరే పేరు పెట్టుకోమని చెప్పడం జరిగింది. సరే పెద్దలందరూ ఒప్పించి రంగానాడు అని పెడదామన్నా అంటే ఆయన ఓకే, రంగా గారు ఓకే అనడం జరిగింది. అలాగే కొంతమంది పెద్దలు బయటకు వచ్చినాక దాన్ని కాపునాడుగా మార్చారు. అదే కాపునాడు కింద కాపులు కాదు, యావత్ ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలు కూడా ఆ రోజు రావడం జరిగింది. 10 లక్షల పైన రావడం జరిగింది. సో రంగా గారి కళ ఏదైతే ఉందో రంగానాడు అనేది ఇప్పుడు ఇన్ని 37 సంవత్సరాల తర్వాత ఒకేసారి వంగవీటి వారసుల ద్వారా ఆ రంగానాడు బహిరంగ సభ ఆర్కే బీచ్లో చేయడం జరుగుతుంది. ఏమిటంటే దీనిలో కోఇన్సిడెన్స్ ఏంటంటే అప్పుడు కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా ఇసుకలో కృష్ణానదిలో జరిగింది. ఇదే విశాఖపట్నంలో 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాళీమాత టెంపుల్ ఆపట్లో మళ్ళీ అది ఇసుక సముద్రం ఒడ్డున జరగబోతుంది. ఇది కోఇన్సిడెన్స్గా వచ్చింది. అంటే రంగా గారి ఆశీస్సులు ఈ కార్యక్రమం మీద పూర్తిగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. అది మాకు 10 పాయింట్స్ ఎజెండా పెట్టుకున్నాం. ఆ 10 పాయింట్స్ ఎజెండాలో కూడా ఫస్ట్ మీకు చెప్తున్నాను ఈరోజు, అంటే డయాస్ మీద చెప్తాను అనుకున్నాను, అడిగారు కాబట్టి చెప్తాను. కృష్ణా జిల్లాకి వంగవీటి పేరు పెట్టాలి, అది ఫస్ట్ మెయిన్ మాది. ఇలాంటి ఇంకా 9 పాయింట్స్ తోటి మా ఎజెండా తోటి మేము ఆ రోజు ముందుకు వెళ్తున్నాం. 26 తారీఖున మేము చేస్తున్నాం. ఏర్పాట్లు అయితే మీకు గతంలో మీరు చూసే ఉంటారు కదా, మా కాపునాడు సభకి మా రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచి ఎలా జరిగిందో దానికి మించి 10 రెట్ల మీద ఈరోజు ఏర్పాట్లు మేము చేయడం జరుగుతుంది. 2 రాష్ట్రాల నలుమూల నుంచి కూడా రంగా గారి అభిమానులు వస్తున్నారు. క్లియరెన్స్ వచ్చిందండి, ఆర్కే బీచ్ రోడ్ క్లియరెన్స్ వచ్చింది. సభ 4 గంటలకు స్టార్ట్ అవుతుందండి. అన్న ప్రతి సంవత్సరం చేస్తున్నారు. వాళ్ళు రంగా గారి అభిమానులు ఉన్నారు, వివిధ రాజకీయ పార్టీల్లో కూడా భాగస్వామ్యం ఉన్నారు. పాల్గొనేటప్పుడు అందరూ పాల్గొంటారు. దీని వెనక ఏమైనా రాజకీయ ఎజెండా ఏమైనా ఉందా? ఖచ్చితంగా అన్న రంగా గారి అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు. రంగానాడు అనే కార్యక్రమం మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే రంగా గారికి ఒక బేస్ అంటే పెద్ద ఫ్యామిలీ, అంటే ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కూడా రంగా గారి పెద్ద ఫ్యామిలీ ఉంది. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం కోసం రంగానాడు కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తాం. దీనిలో ఎటువంటి పొలిటికల్ ఎజెండా లేదు. ఇంకోటి అంటే చాలామంది ఇదేదో పొలిటికల్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నారు. దయచేసి నేను చెప్తున్నా, లాస్ట్ టైం కాపునాడులో కూడా చెప్పా, ఇది పార్టీలకు అతీతంగా అని చెప్పా.
నేను చెప్పిందే చేస్తా. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఇటువంటి దీంట్లో పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది క్లియర్ కట్గా ఏమీ లేదు. అంటే రంగా గారు వారసులు ఎవరైతే ఉన్నారో పాత తరం నుంచి కూడా అందరూ వస్తున్నారని చెప్పి నా కంప్లీట్ చెప్తాను సార్. ఇది ఎటువంటి పొలిటికల్ ప్లాట్ఫామ్ అయితే కాదు. ఏదండి పొలిటికల్ అంటే మేము చెప్తున్నాం కదండి, మాకు 26 డిసెంబర్ 26 అనేది మాకు ఆనవాయితీ కింద పెట్టుకున్నామండి ఇక్కడ కార్యక్రమాలు చేయడం కోసం. రంగానాడు అనేది రంగా గారి అభిమానులు మాత్రం ఒక చోట చేర్చడం అని ప్లేస్ చేస్తున్నాం. ఇది మాత్రం రాజకీయ ప్లాట్ఫామ్ అయితే కాదు సార్. నో సార్. రంగా గారు ఉన్నప్పుడు కులానికి మతానికి సంబంధం లేకుండా అందరికీ ఒక సాయం అందేది, ఒక భరోసా ఉంది. 27 ఏళ్ళు ఆయన చనిపోయిన తర్వాత అట్లాంటిది ఏం లేదు. సభలు, సమావేశాలు, వర్ధంతులు, ర్యాలీలు ఇది చేస్తున్నారు, కానీ వీటి వల్ల ప్రయోజనం ఎవరికి? నైస్ క్వశ్చన్ సార్. ఏదైతే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎన్ని చేసినా సరే అది సముద్రం కృష్ణాది పారవుతుంది. సో మొట్టమొదటిసారి కొన్ని రాజకీయాల గుళ్ళలో కుతంత్రాల వల్ల వంగవీటి ఫ్యామిలీని చాలామంది కూడా స్ప్లిట్ చేశారు. కానీ ఈసారి అది జరగకుండా వంగవీటి కుటుంబం మొత్తం అంతా ఏకతాటి మీద తీసుకొస్తున్నాం. ఈ ఆర్గనైజేషన్ మొత్తం రేపు 26 తారీఖు నుంచి వంగవీటి కుటుంబం మొత్తం నడిపిస్తుంది. తీసుకొచ్చి ఏం చేయడం అంటే మేము చెప్పాం కదా సార్, మాకంటూ ఒక 10 పాయింట్స్ ఉన్నాయి, మా ఎజెండా ఒకటి ఉంది. సో మేము స్ట్రీమ్ మా ఆధారంగా మిత్రమండలి ఏదైతే